పట్టి ఈ సైడ్ ఎందుకు వేస్తున్నావు? ఎముక ఈ సైడ్ కదా ఇరిగింది. అంటే నేనే ఎక్స్రే రివర్స్లో చూస్తున్నానా? అవును, వాడు నీ మొహం మీద కొడితే నీ ఎముకలు ఎలా ఇరిగినాయి? రే, ఆడు మొహం మీద కొట్టాడు. ఆడుతో వచ్చాడు ఆడి ఫ్రెండ్. ఆడు పట్టాడురా పట్టు, ఉడుం పట్రా. ఓ, వాడు అక్కడ పట్టుకున్నాడు కదా, సరిపోయింది. అదే కొంచెం కింద పట్టుకొని ఉంటే పొట్ట తగ్గేదని చెప్తున్నా. వడ్డీ వసూలు చేసేటప్పుడు ఎంత ఖరాఖండిగా ఉంటామో, వాడిని తిరిగి దెబ్బతీయాలనుకున్నప్పుడు అంతేరు బాబుగా ఉండాలి. అర్థమైందా? ఈడెంట్రా ఇక్కడికి వచ్చాడు? ఆ పక్కన ఎముకలు బ్యాలెన్స్ ఉన్నాయి కదన్నా. ఎవరు కావాలి? సార్ని ఒకసారి కలవాలి. అన్నా, మీరే మాట్లాడండి. నేను ఇక్కడే కనుక ఉంటాను, కొట్టి చంపేస్తాను. అన్న కొట్టేస్తానా? అన్న కొడతాడు, అది చంపేస్తాడు. అన్న నేను కొంచెం బయట ఉంటా. అన్న మనం వెళ్దాం పదా. ఎందుకని మన నేను వెళ్తే నా కుర్చీలో కూర్చుందామనే. నీ ఇష్టం. నమస్తే అన్న. అన్న వస్తున్నాడు. అన్నా నమస్కారం సార్. ఏంట్రా తమ్ముడు ఇటైపు వచ్చావు? సార్ సారీ సార్, మా ఫ్రెండ్ ఏదో నా మీద ప్రేమతో తెలియకుండా చేస్తాడు. ఆడు కోపిస్టోడే కానీ చాలా మంచోడు సార్. సార్ మీకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా ఇందులో ఉన్నాయి సార్. ఇవరా? ఇవి మా నాన్నగారు రిటైర్మెంట్ డబ్బులు సార్. మేమైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ సార్. ఇవన్నీ మనసులో పెట్టుకుని మా ఫ్రెండ్ ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. నీకున్న మంచితనం నీ ఫ్రెండ్ కొండుంటే నువ్వు ఎక్కడి దాకా రావాల్సి వచ్చేది కాదు. పో. వస్తున్నాడు పోయాడన్నా. సారీ అన్నా, వచ్చిన దగ్గర నుంచి నువ్వు నేను కోపంగానే చూస్తున్నావు అన్నా. నేను మా ఫ్రెండ్ ఏదో తెలియకుండా చేసావన్నా, మమ్మల్ని మన్నించన్నా ప్లీజ్ అన్నా. సరే వదిలేశాను రా, మన్నించాను. అన్నా అయితే ఫ్రెండ్లీగా ఒక్క హగ్. నువ్వు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు. అక్కడే ఉండు. ముందు నువ్వు వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపోయాడా? ఇరిచేసాడన్నా. అమ్మయ్యా, థ్యాంక్స్ అన్నా, నువ్వన్నా హగ్ ఇచ్చావు. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. వెళ్ళొస్తానన్నా. ఇరిచేసాడన్నా. సేమ్ ప్లేస్. నీ ఫ్రెండ్ ఆ వడ్డీలకి ఇచ్చే వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి రమ్మంటే నువ్వు పళ్ళు ఇక్కించుకుని ఈ ఇయర్ కూడా వెళ్తావా? ఎన్నిసార్లు చెప్పాడ్రా వాడితో కలిసి తిరగొద్దని? అబ్బా, తెల్లారనే మొదలెట్టకమ్మా. నేను తలుచుకుంటున్నానో లేదో, రోజుకి 10 సార్లు నువ్వు అని తలుచుకుంటావు. అయినా అంత పెద్ద తప్పు ఏం చేశాడని? ఏం తప్పు చేశాడు నీకు తెలీదు? నీ చెల్లెలు +2 చదివేటప్పుడే లవ్ లెటర్ ఇచ్చాడు నీ చెల్లెలు. ఇచ్చాడు. నువ్వేమన్నా ఊరుకున్నావు ఏంది? ఆడి ఫ్యామిలీని మొత్తం బజార్కి ఇడిచి పరువు తీసిపారేలా? అసలు నీ కూతురుకి రాకమ్మా. ఆడు ప్రపోజ్ చేసినప్పుడే నువ్వు అని చెప్పుంటే సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అయినా ఆడు నాకు ఫ్రెండ్ అయ్యాక నీకు సారీ చెప్పాడా లేదా? చెప్పాడు శనిగాడు. నీ చెల్లిని వదిలేసి నిన్ను తగులుకున్నాడు. వాడితో చేరక ముందు ఒబ్బడిగా చదువుకునేవాడివి. చేరిన తర్వాత అన్ని అరియర్సే. సార్ డైలీ బీరు కూడా. ఇదిగో నట్టేంట్లో కూర్చోబెట్టాడుగా. హలో, నాకేం తక్కువ? అయ్యగారు ఉద్యోగానికి వెళ్తున్నారుగా. ఏది వంట పనికా? మమ్మీ, నీకు నాకు గొడవలైపోతే చెప్తున్నా. నీకు చాలాసార్లు చెప్పాను, వంట పని కాదు కేటరింగ్. వాట్ ఐ మీన్ బై ద కేటరింగ్ ఇస్ మమ్మా. వాడితో కలిసి తిరిగితే ఏదో చెడ్డ జరగబోతుందని బాగా తెలుస్తుంది. నాకు కూడా సుకుమార్ సినిమాలో హీరోలాగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అవడం వల్ల ఏదో మంచి జరిగిపోతుంది. 6 సెన్స్ కొడుతుందమ్మా. మంచి సెగనోరా. నువ్వెప్పటికీ డాక్టర్ చదివావు కదా, మళ్ళీ నువ్వేదో కాలేజ్కి వెళ్తున్నావని మీ అమ్మ అంటుందేంటి? అత్త, ఇప్పటి వరకు నేను చదివింది MBBS. దీంట్లో జ్వరానికి, తలనొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చదవబోయేది MSN కార్డియాలజీ. అలాగంటే అంటే ఇప్పుడు నీకు సడన్ గా గుండె నొప్పి వచ్చిందనుకో, నీ నోట్లో నోరెట్టని చూడు. పెట్టేవే ఫోన్. బాయ్ మా. మధ్యాహ్నం లంచ్ టైంలో అత్తయ్యకి ఫోన్ చేయడం మర్చిపోకు. అత్తయ్యతో మాట్లాడనుగా. 500 ఉంటే ఇవే. ఒక రోజుకి 100 రూపాయల వడ్డీ, ఓకేనా? రోజుకి 100? పోయిన 50గా తీసుకున్నావు. ఫస్ట్ నుంచి అయితే ఒక వడ్డీ, 15 నుంచి అయితే ఒక వడ్డీ, మంత్ ఎండ్ అయితే ఒక వడ్డీ. కావాలో వద్దో చెప్పు. వడ్డీ అన్ని కలుపుకుంటే 1200. సర్లే. ఈ నెల 31st ఉంది, 400 వడ్డీ తీసుకో. బాయ్.
500కి 400 వడ్డీ ఏంటి? నా ఆస్తులని రాయించుకుంటావా? నీకంటూ ఆస్తులు కూడా ఉన్నాయిరా? మై డియర్ ఆడియన్స్, మిమ్మల్ని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. కమ్ డౌన్. ఒక 2 నిమిషాలు మా ఆవిడతో లాస్ట్ టైం ఫోన్ మాట్లాడి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా. హలో హలో హలో, యారండి? హలో, నేనే మాట్లాడుతున్నానే. హలో, సిగ్నల్ లేదండి. ఏంటో టవర్ మీద ఉండి మాట్లాడుతున్నానే, నాకే సిగ్నల్ లేదంటావా? నేను ఇక్కడ నుంచి నీ పేరు రాసి దూకు మరీ చచ్చిపోతాను ఇవాళ. నేను చావటం కన్ఫర్మే. అయ్యో ఏంటండి అంటున్నారు? ఇది మాత్రం పడుతుందే. నిన్నేమన్నావే నువ్వు? పైకి ఎక్కరా. చా ఇంకేమొద్దు. అక్కడొకడు చావబోతున్నాడు. సెన్స్ లేకుండా వీడియోలు తీస్తున్నారు. మీరేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎవరైనా పైకి వెళ్ళి కాపాడొచ్చుగా. మాటకి టీవీలో అంటుంటారుగా, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్ అని. మీరెక్కి కాపాడొచ్చుగా. నేను స్కర్ట్ వేసుకొచ్చాను, లేకపోతే ఎప్పుడో పైకెక్కేదాన్ని. అయ్యో, మిమ్మల్ని తక్కువ పట్టలేదండి. తనని ఇంప్రెస్ చేయరా, ఇరిటేట్ చేస్తావేంటి? ఎలా రా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా మావా. నేను పోయాక నువ్వు హ్యాపీగా ఉండవే. నేను చచ్చిపోయాక నువ్వు మీ అమ్మ కలిసి ఊళ్ళో వెళ్ళండి. అటు చూడు. నేను చచ్చిపోతానన్న మాట వినపడదు కానీ నీకు మీ అమ్మకే ఇది మాత్రం వినపడుతుందా? బ్రదర్ ఆగండి బ్రదర్, వెయిట్ చేయండి బ్రదర్. బ్రదర్ నువ్వు లైన్లో ఉండు. పైకి మాత్రం రాదు బ్రదర్. నన్ను ఆపడానికి ప్రయత్నించుకో. అది కాదు బ్రదర్. నువ్వు ఒక్క స్టెప్ పైకి వచ్చి నేను ఎక్కడ దూకి చచ్చిపోతా. నేను కూడా పైకి వస్తా, ఇద్దరు కలిసి దూకేద్దాం. నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? లవ్ ఫెయిలియర్ బ్రదర్. అయినా ఈ అమ్మాయిలు ఇంతే బ్రదర్. వాళ్ళలో ఉన్న యూనిటీ మన మగాల్లో లేదు బ్రదర్. ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది అనుకో, ఇమీడియట్ గా మనలాంటి మగేదోలు ఒక 100 మంది అమ్మాయి వెనకాల పడతాం. అదే ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది అనుకో, ఏ ఒక్క అమ్మాయి అయినా దేకనన్నా దేకుద్దా? ప్రసక్తే లేదు. అందుకే చెప్తున్నా బ్రదర్, నువ్వు ఒక్కడే దూకేవనుకో సూసైడ్ అవుతుంది. అదే మన ఇద్దరం కలిసి దూకేవనుకో ఈ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మహా పోరాటం అవుతుంది. మర్చిపోయాను బ్రదర్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నా పిల్లల గురించి నీకు ఎందుకు బ్రదర్? నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు బ్రదర్. నీ డౌట్లు తగలయ్యా. ఇందుకే అన్నాను బ్రదర్, మన మగాల్లో యూనిటీ ఉండదని. సార్ నువ్వేం చెప్పక, నువ్వు 1 2 3 కౌంట్ చేయ బ్రదర్. నేను దూకేస్తున్నా. కౌంట్ బ్రదర్. కాస్త వాల్యూమ్ పెంచు బ్రో. 2 3. బ్రదర్ వీళ్ళని పట్టేశారు బ్రదర్. నేను నెట్టి తీసామన్నా. నువ్వు ధైర్యంగా దూకు బ్రదర్. సింగిల్ జంప్ కు పోవాలంతే. జంప్ బ్రదర్, జంప్. కమ్ ఆన్ బ్రదర్, యు కెన్ డు ఇట్. నీలో ఉంది బ్రదర్. నమస్కారం అండి. పదరా ఒక్క నిమిషం సార్. థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే సార్. నీ స్మార్ట్నెస్ వచ్చింది. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి. అలాగే సార్, తప్పకుండా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆటో బ్రదర్, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక బైట్ ఇస్తారా సార్? 1 సెకండ్. మీరు రండి జనని. ఈ రోజు నేను అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే. జనని ఇచ్చిన ధైర్యం, మోటివేషన్ వల్లనే అంత సాహసం చేశా. సో మన అందరి తరపున థ్యాంక్స్ టు జనని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రే మామ, టీవీలో కనిపిస్తాము, నమ్మకు చెప్పాలపా. ఇప్పుడు ఎందుకు నన్ను కెమెరా ముందుకు లాగావు? మీకు పబ్లిసిటీ కోసం అండి. టీవీ వాళ్ళు ఊరుకుంటారా? ఈ న్యూస్ మాటికి చూపిస్తూనే ఉంటారు. అసలు సూపర్ అండి. వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. కాదు, ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు. అలా అనుకున్నా ఒక రకంగా మంచిదే కదండి. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. మా నెంబర్ అంటారా? 9449 33 22 229 అండి. టీవీ చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నిన్ను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను. రావే. నిజంగానే కొడద్దంటావరా మావా? మావా, వార్తో మొదలైన ప్రేమ చాలా వండర్ఫుల్గా ఉంటుందిరా, నన్ను నమ్ము. చూస్తున్నావా టీవీ? దానికి అన్ని నా బుద్ధులే. లత, మీ పిన్ని లైన్ లో ఉంది, మాట్లాడు. వస్తున్నా. నేను మళ్ళీ ఇప్పుడే కాల్ చేస్తానే. మీరు రండి జనని. ఈ రోజు అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే. నాకు మాత్రం ఏం తెలుసు అది టీవీలో కనిపిస్తుందని. లేకపోతే సినిమా స్టార్ లా తయారు చేసి పంపను. ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నా. ఎవరు మాట్లాడు. ఆమమ్మా, వెళ్తాను. ఒక్క నిమిషం, అమ్మ మాట్లాడుతుందంట. లేనని చెప్పచ్చు కదా. పిన్ని చెప్పు, ఇంకేమిటి? హలో, ఎవరు? నేను జనని. హాయ్ జనని.
ఎక్కడున్నావు? నేను ఇప్పుడు భయపడకు, నిన్నేం కొట్టనులే గాని. ఎక్కడున్నావు చెప్పు. మా ఫ్రెండ్ పెళ్ళంటే ఫ్రెండ్స్ అందరు కలిసి రిసెప్షన్కి వచ్చాం. ఓకే, అక్కడే ఉండు, వస్తున్నా. సెల్ఫీయా? రమేష్ గా రారా. సెల్ఫీ నవ్వురా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టరు తెలుసా? హలో, చెప్పు. శైలు, 1 సెకండ్. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. ఇలాంటి కుర్ఫీలతో సెల్ఫీలు దిగడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ దిగడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్. నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ? ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు, నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. మీ అమ్మగారు రుచిగా మీ ఆయన కొండి పెట్టు. హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యు. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్య, ఆల్ హ్యాపీస్ కదా? డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అడుగుతారు. మీరేంటంటే డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదెలాగండి? పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని. ఈ రెండిట్లో మీరు ఇది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమ్మాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో. ఐ మీన్ కల్లా కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి. సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్ ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్ గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా, ట్రై చేస్తారా? ఏం చేయమంటారు? వన్ డే టైం అడుగు. వన్ డే. నాకు 1 డే టైం కావాలండి. 1 డేయా? దేనికి? 24 అవర్స్లో తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా. బాయ్. బాయ్ రా. ఏ జాత ఎరా కొత్త పెళ్లి కొడుక పెళ్ళెప్పుడు రా? 31st రా. ఇదిగో కార్డు. ఎప్పుడు పెళ్ళి? అవునరా. కంగ్రాట్స్ రా. ఆయన ఇన్ని కార్డులు ఎందుకు? ఫార్మాలిటీ కాకపోతే ఒకటి ఇచ్చావుగా, మేము అందరూ వచ్చేస్తాం. అయితే అందరూ ఆ నైట్కి వచ్చాను రా. మొంతాగడానికి మరీ పిలవాలేంట్రా? అందరం వచ్చేద్దాం. అయితే ఓడి బ్రాండ్ తెచ్చుకుంటారా? బ్యాండ్ మేళం కూడా తీసుకురామంటావా? కొడితేనా కార్డు తిరిగి. పెళ్లి కూడా జరగనే ఉండరాయి. 2-3 సెటప్లు ఉన్నాయని చెప్పి పెళ్లి క్యాన్సిల్ ఏం చేస్తాను రాయ్. ఒక విస్కీ ఫుల్లా నీ పెళ్ళిరా. ఒక వాట్కా ఫుల్. రమేష్ తమ్ముడు, నాకు 90 ఏం సరిపోద్ది? ఒక హాఫ్ వేసు, అంతకంటే ఎక్కువ తాగలేదు. మరి నాకు ఇడికి సోడా పోరా. 3 బీర్లు. రై, నీకు మూతే ఎక్కువ, మళ్ళీ 3 బీర్లు. మూసుకో. అలాగే నాకు గుడుంప, తొండ ఫ్రై, తోక లేకుండా రే ముచ్చికి. ఏయ్ కరెక్ట్ గా ఏదో చెప్పండి రా. 11 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఓకే బా, నేను వస్తాను రా. సారీ బ్రదర్, యాక్చువల్గా ఫార్మాలిటీస్ కోసమే రమ్మన్నాను. మీరు యాజ్ చీజ్గా ఆర్డర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్.
ఏం చదువుకున్నారు? ఎంబీఏ సార్. అంత చదువుకుని క్యాటరింగ్ ఏంటి? అదేం లేదు సార్, 3 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. పోయిన సెమిస్టర్ 2 క్లియర్ చేశాను, ఒక్క సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉంది. మండేనే ఎగ్జామ్ సార్. ఓ, ఏ సబ్జెక్ట్? రిసోర్స్ మేనేజ్మెంట్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ఏమ్మా పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో. ఏంట్రా ఏంట్రా అది? జరగటు జరుగు. నువ్వు రాసుకోమ్మా, శ్రద్ధగా రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావు అనుకో బయటికి పంపించేస్తాను. నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా, చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు. అలాగే సార్. సార్ సారీ సార్. లాస్ట్ 10 minutes ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి. కుమ్మేయండి. ఈ పేపర్ నాది సార్, పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్, లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు, ఓకే, అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వు ఎలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కికి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి తప్పు కూడా ఎలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ 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 బాయ్. మామిడి ఫోన్ వైన్ షాప్ లో నన్ను తెలిస్తే చంపేస్తుందిరా. అన్న 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 నా వైఫ్ ఫోన్ అన్న. ఫోన్ చేసింది, నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్న, మా వైఫ్ ఫోన్ అన్న. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా మాస్టర్. కొట్టుడు అప్ మాస్టర్, వైఫ్ ఫోను. హలో బంగారం. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్ లో. వైన్ షాప్ లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్ లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే కానీ రాత్రికి వంట చేయమంటావు? నీకెందుకమ్మా శ్రమ? వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తానుగా. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. రే మాడుకోండ్రా మాస్టర్, మీరు కొట్టండి. ఎంత యూనిటీరా! ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో.
ఆ